భారతదేశ చరిత్రలో ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్తుంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. అది నిజమే అనిపిస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ ఉచిత కరెంటు ఇయ్యలేకపోయింది. రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు ఇచ్చినట్టు కేసీఆర్ నిజంగా ఇయ్యలేకపోయిండు. అవునుల్లా, నిజము, నమ్ముతలేరా? అయితే మీరే చూడుర్రి రేవంత్ రెడ్డి ఎంత మంచిగా ఉచిత కరెంటు ఇస్తున్నాడు అనేది. కాంగ్రెస్ సర్కారు 24 గంటల కరెంటు ఎంతో మంచిగా ఇస్తున్నందుకు కండ్లు బైర్లు గమ్మి చక్కరచ్చి కింద పడుతున్నారట రైతులు. అగో అందుకే రోడ్డు మీదకి వచ్చి కూసున్నారు రైతన్నలు. గింత మంచిగా కరెంట్ ఇస్తే మేమేం చేసుకోము, 24 గంటల కరెంట్ అని చెప్పి ఇంకో గంట ఎక్కువ 25 గంటల కరెంట్ ఇస్తే మేము వాడుకోలేకపోతున్నాం. కాబట్టి అంత కరెంటు మాకు వద్దే వద్దు అని రోడ్లెక్కిండ్రు రైతులు. మరి లేకుంటేంది, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి అనే ఊర్లే లో వోల్టేజ్ తోని మోటార్లకు తిప్పలైతున్నదట. ఎన్నికలప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తామని కోతలు కోసిండ్రు. కానీ గెలిచినాక కాంగ్రెస్ సర్కారు కరెంటుకు కోతలు పెడుతున్నది. మాకు మస్తు తిప్పలైతున్నదని ఇగో గిట్ల రోడ్డెక్కి సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇన్నరా కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని మంచి కరెంట్ వస్తున్నదని ఇగో గిట్ల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సర్కారును మెచ్చుకుంటున్నారు. లో వోల్టేజ్ కరెంట్ తోని మోటార్లు కాలిపోతున్నందుకు, ఎప్పుడుంటదో తెలియకుండా కరెంటు సప్లై చేస్తున్నందుకు, మున్పటి తీరుగా రైతులు రాత్రిపూట పొలాల కాడికి పోవాల్సి వస్తున్నందుకు, నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పుకుంటా నాసిరకం సరఫరా చేస్తున్నందుకు మా మంచి ముఖ్యమంత్రి, మా మంచి సర్కారు డౌన్ డౌన్ అని కండ్లకు అద్దుకుంటున్నారు. ఏం పరిపాలననో ఏం పాడో పోండ్రి. కొండతోటి కొడితే కదలనోడు బండతోని కొడితే లేస్తాడా అన్నట్టు చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇట్లయితే ఎట్లనో ఏమో పోండ్రి.